హోంమంత్రి అనిత గారికి, అదేవిధంగా మా ఐటీ శాఖ మంత్రి చేసినటువంటి అమర్నాథ్ గారికి, ఎక్స్ మినిస్టర్ అమర్నాథ్ గారికి చిన్న వారు జరుగుతూ ఉంది. అది చాలా పెద్ద ఇష్యూలాగా రాష్ట్రం అంతా కూడా చిలవల పలవలుగా అల్లేసి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తారు. ఆ విషయం మీద లోకేష్ గారు సవాల్ విసురుతారు. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశానికి సంబంధించి దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఏమన్నారంటే, హోమ్ మినిస్టర్ అనిత మేకప్ వేసుకొని తెల్లారిపోసరికి జగన్ గారి కోసం మాట్లాడుతూ ఉంటారు అన్నారు. అంతే అమర్ గారు. అదేమన్నా తప్పండి? అదేమన్నా తప్ప? అదేమన్నా పాపమా? అదేమన్నా శాపమా? ఎందుకు ఇంత చిన్న విషయాన్ని అంత పెద్ద చేస్తున్నారో ఈ తెలుగుదేశం వాళ్ళకైనా అర్థం అవుతుందా అని అడుగుతా ఉన్నా. గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు భార్యని పిల్లల్ని అనలేదా, చెల్లిని అనలేదా, లేదంటే పలు మినిస్టర్లు చేసిన వాళ్ళు మీ పార్టీలోనే ఎంతోమందిని రోజమ్మ గారిని అనలేదా, వనిత గారిని అనలేదా, రజనీ గారిని అనలేదా? మినిస్టర్స్ అందరినీ కూడా గతంలో తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు అన్నారు కదా. అప్పుడు మేమేమన్నా ఇంత శిశు చేసామా? అంటే వాళ్ళందరూ మనుషులు కాదు, మీరొక్కరే మనిషి కాబట్టి మిమ్మల్ని ఎవరో ఏమనకూడదని మీ ఇంటెన్షనా? రాష్ట్రంలో అన్యాయాలు అరాచకాలు జరుగుతున్నాయి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి, మిస్సింగ్ కేసులు జరుగుతున్నాయి, రేపు కేసులు జరుగుతున్నాయి. వీటన్నిటికీ స్పందించలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు మీ మేకప్ కోసం స్పందిస్తారు. వీటన్నిటికీ స్పందించలేనటువంటి లోకేష్ గారు మీ మేకప్ కోసం స్పందించి సవాల్ విసురుతారు.